ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి 10వ తరగతి విద్యార్థిని కనిపెడ వంశిక మాక్ అసెంబ్లీకి ఎన్నికైంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు. తమ స్కూల్ నుంచి విద్యార్థిని ఎన్నికవడంపై ప్రధానోపాధ్యాయులు బి వెంకటరత్నం హర్షం వ్యక్తం చేశారు. మాక్ అసెంబ్లీకి వెళ్లేందుకు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉందని విద్యార్థిని వంశిక తెలిపారు. రాబోయే నవంబర్ 26వ తారీఖున రాబోయేటటువంటి ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మండల స్కూల్ లెవెల్లో ఇంతకుముందు కాంపిటీషన్ పెట్టడం జరిగిందని, తర్వాత మండల లెవెల్లో పెట్టడం జరిగింది. మొన్న 1వ తారీఖున కాన్స్టిట్యూషన్ లెవెల్లో కూడా కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఇలా స్కూల్ లెవెల్లో ఫస్ట్ వచ్చినటువంటి మా స్కూల్ నుంచి వంశిక అనేటటువంటి అమ్మాయి సింగగూడలో జరిగినటువంటి మండల లెవెల్ స్థాయికి వెళ్ళడం, అక్కడ కూడా ఫస్ట్ రావడం, అక్కడ నుంచి మళ్ళీ కాన్స్టిట్యూషన్ లెవెల్లో చింతలపూడి కాన్స్టిట్యూషన్ లెవెల్ జరిగినటువంటి పోటీల్లో కూడా పాల్గొనడం జరిగిందండి. అక్కడ మళ్ళీ మా స్కూల్ నుంచి రంగాపురం హై స్కూల్ నుంచి ఏ వంశిక అనేటటువంటి కనిపెడ వంశిక ఫస్ట్ రావడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ తీయడం జరిగిందండి అక్కడ. అయితే ఫస్ట్ వంశిక రావడం జరిగింది. వీళ్ళ ముగ్గురిని కూడా మళ్ళీ రేపు 26వ తారీఖున జరిగేటటువంటి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో, మాక్ అసెంబ్లీలో వీళ్ళ ముగ్గురిని కూడా ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుందండి. దానికి పాఠశాల, అదేవిధంగా పాఠశాల సిబ్బంది, అదేవిధంగా దానికి కృషి చేసినటువంటి పూర్తిగా వెనకాల నుండి గైడ్ టీచర్గా ఉన్నటువంటి రమణి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా వంశిక కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ ఏమన్నా మళ్ళీ పోటీలు జరుగుతాయన్నారు. అందులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేనే ఫస్ట్ వస్తాననేటువంటి ధీమాతో ఉంది. కాబట్టి మేమందరం కూడా అంతే కోచింగ్ ఇచ్చుకుంటూ ఆ పాపకి ఫస్ట్ రావాలని కోరుకుంటున్నాను. నేను జెడ్పీహెచ్ఎస్ రంగాపురం స్కూల్లో చదువుకుంటున్నాను. మాది వేములపల్లి నుంచి డైలీ సర్వీస్ సైకిల్ మీద వస్తాను. మా ఫాదర్ నేమ్ సువన్ రాజు, ఆయన ఫార్మర్, అండ్ మై మదర్ సునీత హౌస్ వైఫ్. అయితే ఇక్కడ స్కూల్లో కొన్ని కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. స్కూల్ లెవెల్లో, తర్వాత మండల్ లెవెల్లో, తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్లో. నేను స్కూల్ లెవెల్లో సెలెక్ట్ అయిన తర్వాత మండల్ లెవెల్లో కాంపిటీషన్స్ జరిగి అందులో ఎలక్ట్యూషన్లో ఫస్ట్ వచ్చిన తర్వాత ఆ ఎలక్ట్యూషన్ నుంచి క్విజ్ కాంపిటీషన్ కనెక్ట్ చేశారు. ఆ కన్నిటిలో కూడా ఫస్ట్ వచ్చాను. ఆ కాన్ఫిడెన్స్తో నెక్స్ట్ చంద్రపూడి కాన్స్టిట్యున్సీలో అంటే స్పీచ్ చెప్పాము. దాని తర్వాత ఇలా క్విజ్ కండక్ట్ చేశారు, అందులో కూడా ఫస్ట్ వచ్చాను. నాకు చాలా ప్రౌడ్గా ఉంది. దాని తర్వాత నెక్స్ట్ విజయవాడ తీసుకెళ్తానన్నారు. అంటే నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ లెవెల్ తర్వాత విజయవాడ తీసుకెళ్తున్నారు. అక్కడ జరిగే కాంపిటీషన్స్లో కూడా ఫస్ట్ వచ్చి ఆ తర్వాత మాక్ అసెంబ్లీ అంటే స్టేట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషనల్ డే, అంటే మన నవంబర్ 26న కాన్స్టిట్యూషనల్ డేగా జరుపుకునే రోజు మన సీఎం గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మాక్ అసెంబ్లీ జరపాలి అంటే పిల్లలు అంటే అక్కడ ఎమ్మెల్యేలు అయితే ఉంటారో ఆ ప్లేస్లో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్క పిల్లల్ని సెలెక్ట్ చేసి ఆ ఒక్క రోజు నవంబర్ 26న ఆ పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి మాక్ అసెంబ్లీగా జరపాలనుకుంటున్నారు. అక్కడ అలా నేను సెలెక్ట్ అయ్యాను. నెక్స్ట్ విజయవాడలో కూడా సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ సెలెక్ట్ అవుతే నెక్స్ట్ 26వ తారీఖున మన ఎమ్మెల్యే గారు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి ప్లేస్లో నేను కూర్చుంటాను. అక్కడ కూర్చోవడానికి నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఇంకా నాకు ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే ముఖ్యంగా మనం సీఎం సార్ని కలవడం, డిప్యూటీ సీఎం సార్ని, ఆ తర్వాత మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారిని, వీళ్ళందరినీ కలవడం నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ముఖ్యంగా నాకు ఇదంతా సపోర్ట్ చేసిన మా టీచర్స్, స్టాఫ్ టీచర్స్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. మా పేరెంట్స్ అలాగే అందరూ సపోర్ట్ చేశారు. మా ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేశారు. నెక్స్ట్ నువ్వే వెళ్ళాలి, తర్వాత ఇంకా బాగా ప్రిపేర్ ఇంకా చేయాలి అని చెప్పారు. అందుకే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను.